రఫీ దీని వెనకబడి దీన్ని ఈ ప్లాంట్లు మమ్మల్ని అడగడం చేయడం, ఈరోజు ఈ 2 ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం, ఇక్కడ కానీ అచ్చలకల్ కానీ మీ గాంధీనగర్ కానీ ఈ 2 ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ 2 పెట్టడం జరిగింది. అట్నే దినేష్ మీ కోరు ఇన్ఛార్జిగా ఉన్న దినేష్ యంగ్స్టరు, మీ అందరు కూడా చూస్తున్నారు, చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండింది. ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వదించండి. అట్నే ఇంకేదన్నా ఉన్నా కానీ నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా నేను రేపు ఎంపీగా పోటీ చేస్తున్నాను. నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి, ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము. ఎందుకంటే ఇంతకంటే మించింది ఏమి లేదు. మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాం, అంత పేదలకి, అది 1 రూపాయి తీసుకోము. మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను. సో మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే ఎవరో రోడ్లు అడిగారు, రోడ్లు ఇటువంటి అన్నీ కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది. కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వినకుండి ఈ రోడ్డు కనెక్షన్లని ఇప్పుడే అడిగారు, రోడ్డు కనెక్షన్లని ఇటువంటి బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగేదానికే చూస్తాము. సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నా, గ్రామస్తులందరినీ చూస్తుంటే ఒక పెద్ద ఇప్పుడు ఎంత సంతోషంగా మాతోటే వచ్చి, ఆమె ఎక్కడో పోయిందో కానీ ఉన్నారు, ఎంత సంతోషంగా. అది మాకు కావాల్సింది. మనుషుల్లో ఆ ఆనందం కనపడాలా, దానికి మించింది లేదు. సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మాకు తృప్తి. అది ఉండాలి ఎక్కడైనా. ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు, కానీ మేము కోరుకునేది అటువంటిది. అది చూస్తే చాలా ఆనందం.